నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన సాక్షి మీడియా పేపర్ని రద్దు చేయాలి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన ఆందోళనతో నిరసనలు వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్ కి చెవులు కళ్ళు నోరు పనిచేయటం లేదన్నారు. జగన్ బ్యాచ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు. జగన్ భారతీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేందుకే ఈ పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమే, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ప్రజలకు ఈ ఘటన ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయ లబ్ధి పొందారని, జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి తన వ్యక్తిగత స్వార్థం కోసమే 5 ఏళ్ల పాలన సాగించారన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగునా దోచుకుంటూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, జగన్ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారని, జగన్ కు రాను రాను పిచ్చి ముదురుతుంది తప్ప తగ్గటం లేదన్నారు. మన సంస్కృతి సాంప్రదాయం, స్త్రీలను గౌరవించే విధానం తెలిసి కూడా నిజాలు చెబుతామో అనే మీ అసాక్షి ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండే రౌడీ షీటర్లను పరామర్శించిన నీకు మహిళలను గౌరవించడం తెలీదా అని జగన్ను ఉద్దేశించి అన్నారు. జగన్ సతీమణిపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. మహిళలపై వ్యాఖ్యల ద్వారా మకిలీ పట్టి మరక అంటించుకున్న వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వంలో మహిళలకు రక్షణ ఉందన్నారు. హోంమంత్రి, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. అంబటి రాంబాబు, సజ్జల, కొమ్మినేని కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి మరొకరు మహిళలపై మాట్లాడాలంటే భయం పుట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆనాడు 2014-19 ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవన ప్రస్థానం ప్రజల కోసమా లేకపోతే తన కోసమా అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయోగం ఆ రోజున సానుభూతి పవనాలని, తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకమైన ఆలోచనలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతి అడుగు కూడా తన కోసమే అని చెప్పి, ప్రజల కోసం కాదు అనే భావన మనకు తెలిసినటువంటి సత్యం, వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ అర్థమైనటువంటి 5 ఏళ్ల పాలన. ఎందుకంటే అడుగడుగున దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. మనకు ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని, స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. స్త్రీ అబల కాదు సబల అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు, ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు? వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురదేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతూ ఉంది, ప్రజా రాజధానిగా మారుతూ ఉంది. బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, నాగార్జున నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతా ఉందని చెప్పి
దానికి గండి కొట్టడానికి అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు సిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈరోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. గత 4 రోజులుగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంటుంటే నీకు మాట లేదా? నీకు చెవులు లేవా? కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్నావా? మూగవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావా? చెవిట్లు వాడిలాగా నువ్వు నటిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లికి జన్మించినటువంటి ఒక తల్లిని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడితే ఘోరమైనటువంటి తప్పిదం జరిగితే స్వయాన నీ మీడియా ద్వారా ఏమైంది నీ స్పందన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి కనీసం మనిషిగా పుట్టినటువంటి నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయటమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా. స్త్రీకి అలాంటి గౌరవాన్ని అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్య చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన యొక్క ఖాళీ ధూళికి కూడా ఈరోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి మకిలి పట్టిన మలినమైపోయినటువంటి మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక పార్టీ నాయకత్వంగా, ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద, నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా, ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఈ యొక్క కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మామూలు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్టు చేయకూడదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా, హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయమే మహిళల్ని గౌరవించటం. అలాంటి సాంప్రదాయం కలిగిన ఈ దేశంలో మహిళల్ని కించపరిచిన ఏకైక ఛానల్ సాక్షి ఛానల్. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. అలాగే కృష్ణరాజు, మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని అర్జెంటుగా వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే దాంట్లో మిగిలిన ఎవరైతే వెనక ఉండి నడిపించారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా తెచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం. ఇవాళ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళలందరం కలిసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడే విధానం, ఆ వైసీపీలో ఉన్నటువంటి ఈరోజు కూడా ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు ఎంత విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అతను అప్పుడే మాట్లాడాడు పవర్లో ఉన్నప్పుడే గంట అరగంట అని. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వేసిలన్నా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నాడంటే అతను మనిషో పశువో లేకపోతే ఎవరికి పుట్టాడో తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు ఎవరైనా కూడా ఆలోచన కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా సమర్థించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా సమర్థిద్దామనుకున్నా తన పక్కన ఉన్నటువంటి గతంలో సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఈ ఛానల్ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా ఉండేదానికోసం తన వంతు ప్రయత్నం వాళ్ళు 100% ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం గత 4 రోజులుగా వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్లో సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కృష్ణరాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది.
ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే వ్యక్తులు శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం, సకల శాఖ మంత్రిగా వెలిగించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్లీగా నేను ఏ విధమైన వాక్యలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాసం వెంకటేష్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెనాలిలో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు మరియు పాఠశాలలు అక్రమ అడ్మిషన్లు, అధిక ఫీజులు, పుస్తకాల దోపిడీలను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి కల్లబుల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా తెనాలిలో జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్లను, ముందస్తు కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖ అధికారులకు కానీ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారిని కలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులను కలిసినప్పటికీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఒకసారి విద్యాశాఖ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు ఓన్లీ ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని విద్యార్థుల జీవితాలను మేము బాగు చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. విద్యా వ్యవస్థలోకి వచ్చి, సమాజంలోకి వచ్చి విద్యార్థులను కలిసి కళాశాలను పరిశీలించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు సమీక్షించి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయో వాటి మీద ప్రతి దాని మీద ఏఐఎస్ఎఫ్ గొంతుగా మేము ముందుంటాం, ఏఐఎస్ఎఫ్ జెండాని ఎగరేస్తాం. అక్కడ మేము ప్రశ్నించే ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులను గురి చేయట్లేదు, ఎటువంటి ఆగడానికి మేము ప్రయత్నించడం లేదు. కేవలం ప్రశాంతంగానే వచ్చి అడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సహకరించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మీరు ఒకసారి స్పందించి ఈ విద్యా వ్యవస్థ మీద మీరు అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి తేజ, కొట్లు, మణి, దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 2000 రూపాయలు, 1500 రూపాయల విలువ గల బుక్స్ని 8000, 10,000, 12,000 రూపాయలకి వాళ్ళకి ఇష్టానుసారంగా స్కూల్లో అమ్మడం జరుగుతూ ఉంది. దీని మీద విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయుల ఎంఈఓ గారికి, డిప్యూటీఓ గారికి, డిఈఓ గారికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కూడా ఈ మరో 2 రోజుల్లో కళాశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నిమ్మకు నీరుతో వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, స్కూల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి చూస్తూ ఉంటే బుక్స్ అమ్ముతున్న తరుణం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల రోజుల నుండి అక్రమ అడ్మిషన్లు, ఒక పెద్ద పెద్ద బ్రోచర్లు వేసుకొని తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి లక్షలకు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్య అనేది వ్యాపారం అయిపోతా ఉంది. దీన్ని ఈరోజు మీరు ఖండించకపోతే రానున్న రోజుల్లో పేదవాడికి విద్య అందే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒంగోలులో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కోరారు. స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించడం జరుగుతుందని, తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుండి పేదవాడు కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడానికి కష్టతరంగా మారిందని అన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు రోజురోజుకి అందని ద్రాక్షలా మారిందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇదిలా కొనసాగితే దేశంలో కులాలకు, మతాలకు మధ్య రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు.
ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకపోతే వామపక్ష పార్టీలు ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐటీయూసీ నాయకులు మేడా హనుమంతరావు, సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మొలిమంత కృష్ణ, మాస్టర్ పరుచూరి వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, కొల్లిపురం మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, పార్టీ నాయకులు కోల శేఖర్, అఖిల్, పవన్, యశ్వంత్, కొట్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులందరికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తానని చెప్పి గిట్టుబాటు ధర కల్పించకపోగా 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటే తాత్కాలికంగా ఆ విషయాల్ని వాయిదా వేశారు తప్ప పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఈ విషయాలపైన తన యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ఈనాటి వరకు కూడా దాటవేసే ధోరణిలో కనపడుతూ ఉంది తప్ప దొడ్డిదారిలో రైతు వ్యతిరేక విధానాలని అమలు జరుపుతూ ఉన్నారు. స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు ఏఐటీయూసీ నాయకత్వంలో కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల్ని పూర్తిగా అధోగతి పాలు చేయటం అనేది జరిగింది. నరేంద్ర మోడీ పాలనంతా కార్పొరేట్లకి పెద్దపీట వేస్తూ పేద అట్టడుగు వర్గాల ప్రజల్ని మరింత ఆర్థికంగా చిత్రవద చేసేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ పాలన కొనసాగుతూ ఉంది. దానికి తార్కాణమే ఇప్పటివరకు పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, అలాగే నిత్య జీవితావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఆకాశాన్ని తాకుతూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక వృద్ధి రేటు అధపాతాళంలోకి పోతూ ఉంది. ఈ నెల 12వ తేదీ తెనాలి ట్యాంక్ బండుపై గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. 12వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో వెలగ హరిసర్వోత్తమరావు, వెలగ నాగార్జున, వెలగ వెంకట్రావు, వెలగ మానవేంద్ర, పావులూరు శ్రీనివాసరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, వెలగ సుధాకర్ మరియు ఇతర పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు బాలబంధు గ్రంథాలయ గాంధీ పేరిట డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి పేరిట తెనాలి ట్యాంక్ బండు ప్రాంతంలో బిఎస్ఆర్ కాలేజీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి, అలానే మన మంత్రిగా, అలానే మా వెంకటప్పయ్య గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకా లోకల్గా ఉన్నటువంటి మరి నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, అట్లానే మాజీ ఎమ్మెల్సీ రాజకుమారి గారు, ఇంకా మాస్టర్ యొక్క అభిమానులు, వారితో సహజీవనం చేసినటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మాస్టర్ పేరిట ఒక బుక్ కూడా తయారు చేసాం మేము. ఆ బుక్ను కూడా మేము అదే రోజున ఆవిష్కరించబోతున్నాం. బాలబంధు సాహితీవేత్త, బహుగ్రంథకర్త డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకు మీ అందరినీ సహృదయంగా ఆహ్వానిస్తున్నారు. వారి కుమారులైనటువంటి వెలగ హరిసర్వోత్తమరావు గారు, అట్లాగే నాగార్జున గారు, వెంకట్రావు గారు, మానవేంద్ర గారు, వీళ్ళు నలుగురు కూడా వారి తండ్రి గారి విగ్రహాన్ని తెనాలి బండి మీద ఏర్పాటు చేయడానికి నాదెండ్ల మనోహర్ గారిని అడిగితే వారు వెంటనే అనుమతి ఇచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీన బాల వికాస దినోత్సవం, ఆయన పుట్టినరోజు పైగా రోజు, అదే రోజున బాల వికాస దినోత్సవం
స్పంది ఆదరణ చాలా ఉన్నతంగా ఉందని చెప్పి జూన్ 12న మరి దీన్ని ఆవిష్కరణ దినోత్సవంగా ఏర్పాటు చేశాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.